డూప్లెసిస్ ఎప్పుడు అవుట్ అయ్యాడు, వరుస వికెట్లు పడ్డాయి మళ్ళీ వాళ్ళ తర్వాత అయితే. ఒక ఎండ్లో విరాట్ కోహ్లీ నుంచున్నాడు కానీ మిగతా వాళ్ళందరూ వరుసగా విల్ జాక్స్ కావచ్చు, లేకుంటే గ్రీన్ కావచ్చు, లేకుంటే మిగతా రజత్ పటిదార్ కావచ్చు, ఫామ్లో ఉన్నాడు అతను కావచ్చు, వరుస వికెట్లు అయితే పడిపోయినాయి. ఆ తర్వాత మళ్ళీ దినేష్ కార్తిక్ కొంచెం ఆడ ఎండింగ్లో లాస్ట్లో నిలబడి, ఎందుకంటే అప్పటికే స్కోరు, ఎందుకంటే ఇతను కూడా 47 పరుగులు చేశాడు. మధ్యలో ఏదైతే బాల్ టు బాలే వచ్చేసింది మన విరాట్ కోహ్లీ. ఆల్రెడీ స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఏదైతే వికెట్లు అయితే కంటిన్యూషన్ పడుతున్నాయో అతనైతే ఒక సైడ్న నిలబడి ఒక ఎండ్లో నిలబడి డిఫెన్స్ అయితే చేయడం చూసాం. ఆ తర్వాత దినేష్ కార్తిక్ వచ్చిన తర్వాత అయితే మంచి హిట్టింగ్ తోటి అయితే అతను కూడా మంచి స్ట్రైక్ రేట్ 155 దాకా మళ్ళీ వచ్చాడు. ఏదైతే 100 స్ట్రైక్ రేట్ ఉందో ఆ తర్వాత పుంజుకొని లాస్ట్లో మంచి 4 6 కొట్టడంతో అయితే మళ్ళీ స్ట్రైక్ రేట్ని అయితే మంచిగా తీసుకొచ్చాడు. మంచిగానే 47 పరుగులు చేశాడు. ఆ తర్వాత దినేష్ కార్తిక్ తర్వాత మ్యాచ్ని అయితే ఫినిష్ చేశాడు. అది కూడా 13 ఓవర్లు 4 బాల్లోనే మ్యాచ్ అయితే ఫినిష్ అయిపోయింది. మంచి రన్ రేట్ కూడా వచ్చింది వాళ్ళకి. చాలా రోజుల తర్వాత అయితే ఆర్సీ ఫ్యాన్స్